నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన తొలి విడత ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగిసింది. ప్రలోభాల పర్వం ఊపందుకుంది. డబ్బు, మద్యం, ఇతరత్ర ప్రలోభాలపై అభ్యర్థులు దృష్టి సారించారు. పైకి ఎన్ని చెప్పుకున్నా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ధనస్వామ్యంగా మారిన వైనం బహిరంగ రహస్యమే. ఎన్నికల ముందు అధికారులు పట్టుకున్న డబ్బు, మొత్తం పంచిన డబ్బులో 5% కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ప్రలోభాలు లేని ఎన్నికలను దేశంలో ఊహించలేమా? ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నియంత్రించడంలో ఈసీ ఎక్కడ విఫలమవుతోంది? ఓటర్లు ఎటువంటి విఘ్నత ప్రదర్శించాలి? వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ; ఎస్ నాగేష్ కుమార్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు; వివి రావు గారు, ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్, సామాజిక విశ్లేషకులు. పద్మనాభరెడ్డి గారు, సార్వత్రిక ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. వెంటనే డబ్బు, మద్యం వంటి ప్రలోభాల పర్వం ఊపందుకుంది. అసలు ప్రలోభాలు లేని ఎన్నికలను మనం చూడలేమంటారా? మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఐడియలిస్టిక్ అంటే అందరికీ ఓటు హక్కు ఇవ్వాలా, తర్వాత అడల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే 18 సంవత్సరాలు, అప్పుడు 21 ఉండే, తర్వాత చేంజ్ అయ్యి 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి ఓటు ఇవ్వాలన్నారు. మధ్యలో కొందరు ఎడ్యుకేటెడ్ పీపుల్కే ఇవ్వాలా, ఓటు చాలా ఇంపార్టెంట్ అన్నా కానీ ఒక చక్కటి సందేశం మహిళలకు కూడా. ఓటు చాలా దేశాలలో మహిళలకు ఓటు లేదు, మనం ఇచ్చిన తర్వాతనే మహిళలకు ఓటు వచ్చింది. సో అప్పుడు మంచి వాళ్ళు, మంచి రాజకీయ పార్టీలు ఓటు విలువను గుర్తించినారు. ప్రజలు కూడా ఓటు వేయడం అంటే ఒక పండుగ వాతావరణంలో మన నాయకులను మనం ఎన్నుకుంటున్నామని ఆ విధంగా ఉంది. రాను రాను మరి అది పార్టీల, రాజకీయ పార్టీల తప్ప, ప్రజల తప్ప ఓటు ఒక అంగట్లో సరుకులాగా మారిపోయింది. ఇట్ ఈజ్ ఏ సేలబుల్ కమాడిటీ, అమ్మడానికి పనికొచ్చేది అని. అది ఎంత పోటాపోటీగా అయిపోయిందంటే డబ్బులు తీసుకున్న వ్యక్తులు పలానా పార్టీ వాళ్ళు వచ్చి మాకు డబ్బులు ఇచ్చినారు, మరి మీరు ఎందుకు రాలేదు అని డిమాండింగ్ స్టేజ్ దాకా వచ్చింది. ఈ మధ్యలో కుల సంఘాలు బాగా తయారైనాయి. వాళ్ళు కూడా అందరికీ ఎందుకు మీరు పరేషాన్ అవుతారు, మాకు మా సంఘానికి ఇస్తారంటే మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని. ఇంకా కొన్ని సందర్భాల్లో మా ఊర్లో దేవాలయం కట్టి ఏంటంటే చీరలు పంచడము, లేదా క్రికెట్ కిట్లు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఏది కూడా బార్ లేదనమాట. అన్నీ కూడా ఇచ్చే పరిస్థితిలోకి వచ్చినారు. సో ఇక్కడ ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టకుంటే గెలిచే పరిస్థితి లేదు. ఖర్చు పెడితే గెలుస్తాడన్న గ్యారంటీ లేదు, కానీ ఖర్చు పెట్టడం మాత్రం కంపల్సరీ. సో రాజకీయ పార్టీలు కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తూ ఉన్నాయి. ఆయన దురదృష్టం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కొన్ని సందర్భాల్లో టికెట్ కూడా కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీకి చందా అనండి, అధినాయకుడికి ఇచ్చినాడు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టికెట్ కొనుక్కుంటాడు. టికెట్ కొని ప్రజల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు. మరి దీనికి విరుగుడేంటి అంటే ప్రజల లోపల అవేర్నెస్ రావాలి. ఇది ఓట్ అన్నది అతి పవిత్రమైంది, మంచి వారికి ఇవ్వాలా. ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాలు నా యొక్క రైట్స్, నా వెల్బీయింగ్, నా మంచి చెడు, అది రాష్ట్రందే కావచ్చు, దేశందే కావచ్చు, ఈయన చేతిలో పెడుతున్నాను కాబట్టి నేను మంచివాడిని అనుకోవాలా, ప్రజల్లో రావాలా. అది ఇంతలో వచ్చే పరిస్థితులు లేవు. రాజకీయాల్లో మార్పులు రావాలా. రాజకీయాల్లో, రాజకీయ పార్టీలలో కూడా ఒక చక్కటి ఇది రావాలా. ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ రావాలా, మంచి వారికే టికెట్లు ఇవ్వాలా, అక్కడి నుంచి స్టార్ట్ కావాలా. సో ఇదే కాకుండా చట్టంలో కూడా చాలా మార్పులు అవసరం ఉన్నాయి. చట్టంలో మార్పులు అంటే ఓటు ఏదైతే ఆయన ఇస్తున్నాడో, డబ్బు ఇస్తున్నాడో ఓటు కొరకు, దాని మీద ఐపీసీలో ఒకటే సెక్షన్, ఒకటి మంచి సెక్షన్ ఉంది, సెక్షన్ 171 అని. అంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఆయన మీద శిక్ష పడుతుంది 1 year. ప్రలోభాలు అంటే ఏంటి అని అది కూడా చెప్పినారు. డబ్బు, మద్యము, ట్రీటింగ్, కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లాడడం. ట్రీటింగ్ అంటే కూడా చెప్పినారు ఏంటంటే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే కూడా అది మా ఓటర్ను ప్రలోభ పెట్టినట్టని. ఇన్ని ఉన్నా కానీ ముందుకు జరగడం లేదు. 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఒకటేసారి జరుగుతున్నాయి కాబట్టి ఓటుకు 4-5 వేలు కూడా ధర పలుకుతుందని పేపర్లలో వస్తూ ఉంది. సో ఈ విధంగా ఇది డెమోక్రసీ అపహాస్యం అవుతా ఉంది. నాగేష్ కుమార్ గారు, ఎన్నికల వేళ అధికారులు పట్టుకునే డబ్బు, మొత్తం పంచే డబ్బులో 5% కూడా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అసలు ఈ ఎన్నికల్లో డబ్బు పాత్ర ఎందుకని అంత ప్రమాద స్థాయిలో పెరిగిపోతుందంటారు? యాక్చువల్గా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన సర్వే ప్రకారం 50,000 కోట్లు ఖర్చు అవుతున్నది లోక్సభ ఎలక్షన్స్ మీద. వాళ్ళ అంచనా ఏమిటంటే 2016లోని యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, కాంగ్రెస్ ఎలక్షన్ ఎంత ఖర్చు అయిందో దానికన్నా భారతదేశంలో ఎక్కువ ఖర్చు అవుతున్నదని.
దీంట్లో మెయిన్ ఏ రాష్ట్రాలు కల్ప్రిట్స్ అంటే ఆంధ్ర నెంబర్ 1లో ఉంది, దాని తర్వాత గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, బీహారు, ఈ రాష్ట్రాల్లో మ్యాక్సిమం పట్టుబడుతున్నది. మీరు 2014 ఫిగర్స్ చూసుకుంటే 1200 కోట్లు పట్టుకున్నారు క్యాష్ కైండ్. ఈ క్యాష్తో ఇబ్బంది ఎంత ఉందో ఈ క్యాష్ కానీ కాంపోనెంట్ ఉంది చూడండి, దాంట్లో చాలా ఇబ్బంది ఉంది. దాంట్లో పంజాబ్లో డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, సారా డిస్ట్రిబ్యూషన్ అదే మనకి తెలుసు. మిక్సీలు గ్రైండర్లు, దాని తర్వాత టెలివిజన్ ఫ్లాట్ స్క్రీన్ టీవీ సెట్స్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అంటే ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే కొన్ని చోట్ల ఏసీలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ సర్వే ఏంటి చూపించిందంటే 37% ప్రజలు డబ్బులు ఎప్పుడో అప్పుడు ఓటు వేయడానికి తీసుకున్నారు. 10 రూపాయలు కానివ్వండి, ఒక బిర్యానీ ప్యాకెట్ కానివ్వండి, ఒక సారా సీసా కానివ్వండి, ఏదో ఒకటి. అంటే మనం ఈ రాజకీయ నాయకులు ప్రజలు కూడా కరప్ట్ చేసేసారు అనేది తెలుస్తున్నది. ఇది ఎందువల్ల ఖర్చు అవుతున్నది అంటే పార్టీలో వారు చెప్పినట్టుగా పద్మనాభరెడ్డి గారు, పార్టీలో అసలు ఇన్నర్ పార్టీ డెమోక్రసీ లేదు. ఒక న్యాయంగా ఏమన్నా కంటెస్ట్ చేయడానికి ఒక పెద్ద పార్టీ దగ్గరికి వెళ్తే టికెట్ కొనుక్కోవాలి. సరే, అన్ని సందర్భాల్లోనే టికెట్ అక్కర్లేదు. కొంచెం క్యాండిడేట్ విన్నింగ్ హార్స్ ఉన్నారనుకోండి, గెలుపుగురా ఉంటే టికెట్ ఇస్తారు. టికెట్ ఇచ్చిన తర్వాత గెలిస్తే పార్టీలు ఏం చేస్తారు? ఇన్నర్ డెమోక్రసీ లేకపోతే రేపు ఇతనికి ఏంటంటే పార్టీలో ఏం పాత్ర ఉండదు. పార్టీలో ఏం పాత్ర లేకపోతే ఏం చేస్తాడు? అరే, నేను పార్టీలు ఎన్నికలు గెలవడానికి ఇంత ఖర్చు పెట్టాను కదా, ఇంకా సంపాదించడం మొదలెడతారు. సో ఈ సంపాదించడం మొదలెడితే ఇంకేమిటంటే ఇంకా ప్రజాసేవ పక్కకు పోతుంది. డబ్బు సంపాదించడం అనేది ఎట్లాగా అనేది అదే చూస్తుంటారు. మరలా ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే డబ్బులు ఖర్చు పెడతారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, దీనికి ఇంకొంచెం ప్రోత్సాహం ఇచ్చింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి చూడండి, దీంతో ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఎనానిమస్గా మీరు ఇవ్వచ్చు. మీ పేరు తెలియకుండా మీరు ఎలక్ట్రల్ బాండ్స్ కొనవచ్చు. ఏ పార్టీకి ఏమైనా మీరు ఇవ్వచ్చు ఎలక్ట్రల్ బాండ్స్. వాళ్ళు తిన్నగా ఏంటంటే బ్యాంకుకో ఎక్కడికో వెళ్ళి దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. సో పార్టీ ఖాతాలు బాగా పెరుగుతున్నాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఫస్ట్ ఏంటంటే ఈ పార్టీల పేరు కూడా చెప్పాలి మనం. ఫస్ట్ అన్నిటికంటే ఇప్పుడు రిచెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ బీజేపీ. ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వాళ్ళకి మ్యాక్సిమం వచ్చాయి వాళ్ళకి. సో ఏంటంటే పార్టీలో ఎంత డబ్బు ఉందో అది చూసి ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఏమనుకుంటున్నారు, నేను సంపాదిస్తే తప్పేముంది అనే ఒక ధోరణి రావడంతో ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్సే ఒకటి ఈ కరప్ట్ అయిపోయింది. రిఫార్మ్స్ కావాలి మనకి, పొలిటికల్ రిఫార్మ్స్. 2 రిఫార్మ్స్ కావాలి. ఒకటేమో పార్టీ ఫిరాయింపు చట్టం. ఈ పార్టీ ఫిరాయింపు చట్టం కూడా దీనికే ఒక విధంగా లింక్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఏమవుతున్నది, కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. ఎందుకు ఫిరాయిస్తున్నారు? నిన్నటి దాకా ఒక ఫలానా పార్టీ మీద దూషించి తిట్టి అది పనికిరాని పార్టీ అని అసలు ఆ పార్టీ పోవాలనేది అనుకుని రెండో రోజు పార్టీ మారిపోయారు. ఎన్నికల ఖర్చులు ఇచ్చేస్తూ ఉంటుంటే వాళ్ళకి ఇంకా ఏదైతే పెట్టుబడి పెట్టారో ఎన్నికల మీద వచ్చేస్తున్నాయి. అది కాకుండా కొంచెం వస్తున్నాయి. సో అదొక రిఫార్మ్ కావాలి. ఏది ఈ పార్టీ ఫిరాయింపు చట్టం అనేది ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది ఇది పనికిరానిది అనేది. రెండోది ఏమిటంటే ఈ ఖర్చు మీద ఏదో ఒక నిబంధనలు ఉండాలి. ఇప్పుడు ఏమవుతున్నది, ఇప్పుడు పట్టుకుంటున్నారు రోజు ఒక స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ లాగా ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమి ఉపయోగం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ఇది ఉపయోగం కావట్లేదంటే ఈ డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారు. మళ్ళాను ఎవరి దగ్గర అయితే తీసేసుకుంటున్నారో, లాస్ట్ 2014 ఎలక్షన్స్లో 80% ఆఫ్ ది అమౌంట్ హ్యాస్ బీన్ రిటర్న్ టు ద పీపుల్. బికాజ్ ఎందుకైతే వాళ్ళు ఏదో చూపిస్తున్నారు, మేము ఇది ఇన్కమ్ ట్యాక్స్లో మేము చూపించుకుంటాం, ఇదేమీ మేము దుర్వినియోగం చేయడానికి కాదనేది. ఇంకో సమస్య దీంతో ఏంటంటే సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మీరు బ్యాంకుకి వెళ్ళండి, ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే మీకు 2000 రూపాయల నోటు ఇవ్వరు. మీకు 50,000 కన్నా మీకు ఎక్కువ డ్రా చేయడానికి వీల్లేదు. 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 100 రూపాయల నోటు ఇస్తారు. ఇదే నిన్న మనం చూసే ఒక పార్టీది 8 కోట్లు పట్టుకున్నారు. 8 కోట్లు బ్యాంక్ ఎట్లాగ రిలీజ్ చేసి ఏ పనికేనా? ఆ పార్టీ ఏమందంటే మా పార్టీ ఖర్చులకి ఏదైతే బిల్స్ ఉన్నాయో అది పేమెంట్ చేయడానికి బీజేపీ తీసుకోవడానికి చేసామనేది. సో మరి ఇంకో 2 రోజులు ఆగచ్చు కదా ఆ బిల్స్ పేమెంట్ కోసానికి. వివిరావు గారు, రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో డబ్బు అంగబలం ఉన్నవారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలా కాకుండా నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న అభ్యర్థులకి టికెట్లు ఇస్తే ఈ ప్రలోభాలు తగ్గకపోతాయంటారా? ఖచ్చితంగా మీరు అన్నది చాలా వాస్తవం. కానీ ఆ పరిస్థితి ఈరోజు మార్కెట్లో లేదు. ఎందుకు లేదంటే ఈరోజు ఓటర్ వేసే ఓటుకి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయానికి సంబంధం లేకుండా పోయింది. ఈ రెండు డిస్కనెక్ట్ అయిపోయినాయి. ఈ
ఈ డిస్కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే నాయకత్వాలు అనేటివి ఈరోజు మన రాజ్యాంగము టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ నిర్మించారు. టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఒక పరిధి, ఒక అసెంబ్లీ పరిధి, ఒక పార్లమెంట్ పరిధి అనేది ఒక బార్డర్స్తో నియమించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల సమూహంతో ఆ ఓటర్స్ని నియమిస్తున్నారు. వాళ్ళని ఓటేయించుకో వాళ్ళు విభిన్న వర్గాలు, విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్నారు. వాళ్ళను రియల్ రిప్రజెంటేషన్ లేదు. వాళ్ళకి ఎన్నికలప్పుడు కానీ వాళ్ళ పూనకాల్లో ముంచి ఓట్లు వేయించుకునే సంస్కృతి వల్ల ఇదొక ప్రాబ్లం. రెండోటి, రాజ్యాంగంలో స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పారు, టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీతో పాటు ఈరోజు మీరు చూస్తున్నారు అప్పర్ సభలో ఒక విషయ ప్రాతిపదికన టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ అని ఇప్పుడు ఒకటి ఉంది, అలాగే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. అలాగే ఈరోజు విషయాల ప్రాతిపదికన కనుక ఒక రిప్రజెంటేషన్ ఉంటూ ఆ రిప్రజెంటేషన్ అనేది మళ్ళీ అక్కడ కూడా ఈ రాజకీయ పార్టీలు డబ్బున్న వాడికే ఇచ్చే సంస్కృతి కాకుండా కింది స్థాయి నుండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టు ముందు మాట్లాడిన ఇద్దరు వక్తలు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, ఫండ్ ట్రాన్స్పరెంట్ లేనటువంటి రాజకీయ పార్టీలు, ఈ రెండు సమస్యల మూలాన వ్యక్తుల్ని ఈరోజు డైరెక్ట్గా ఈ పార్టీలోకి 11th అవర్లో తీసుకురావడం. ఈరోజు మనం చూశారు, చాలామంది మీద విమర్శ ఉంది. మొన్న మేము ఉమ్మడి వేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక వేదిక మీద పిలిస్తే 2 వ్యక్తులు వచ్చారు, 3rd వ్యక్తి రాలేదు. ఎందుకంటే ఆయన కొత్త వ్యక్తి, ఆయనకు అనుభవం లేదు, ఆయన రాలేదు. అంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఈరోజు పార్టీ అధ్యక్షులు నిర్ణయిస్తున్నారు టికెట్స్. ఎవరు నిర్ణయించాలా? ప్రజలు తమ యొక్క తీసుకున్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల యొక్క నిజమైనటువంటి నాయకత్వం ద్వారా రావాల్సిన వ్యక్తులకు ఈరోజు ప్రాతినిధ్యం లేదు. అయితే వీళ్ళు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏదైతే డబ్బులు పెట్టుబడిగా పెట్టి వాళ్ళను రేపొద్దున ఆ డబ్బు ద్వారా మళ్ళీ రాబట్టగోగలిగేటువంటి వ్యక్తులకు మాత్రమే వస్తుంది. అంటే ఏమవుతుంది, ఎన్నికలన్నీ కూడా బిజినెస్ అయినాయి. బిజినెస్ ఎవరికి బిజినెస్ అయింది? కొద్దిమంది పెట్టుబడి వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి. అంటే నిర్ణయాలు ప్రజల ప్రాతిపదికన కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైతే వాళ్ళకి పెట్టుబడి పెడతారో వాళ్ళ ప్రాతిపదికన. ఇలా మీరు చాలా విషయాలలో ఢిల్లీ నుంచి వెళ్ళి గల్లీ వరకు కూడా పెద్ద పార్టీల్లో చూసినా వాళ్ళ యొక్క అఫిడవిట్స్ ఫైల్ చేసి చూస్తే అందరూ కోటీశ్వర్లు, మెజారిటీ కోటీశ్వర్లు ఉన్నారు. ఈ కోటీశ్వర్లతో పాటు వీళ్ళ నేర చరిత్ర చూస్తే కంప్లీట్గా వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చూపించేటువంటి అకౌంట్స్ ప్రాక్టికల్గా వీళ్ళకు ఉన్నటువంటి అసెట్స్ మధ్యలో వేరియేషన్ ఉంది. దీని మీద నియంత్రణ లేదు. ఏదైతే మనం ఎన్నికల కమిషన్ని వీటన్నిటి మీద నియంత్రణ పెట్టుకున్నామో ఆ నియంత్రణ విషయంలో కూడా 20 సంస్కరణలు ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీల ముందు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ సంస్కరణలు రాకుండా అడ్డుపడేది మళ్ళీ వీళ్ళే ఈ పార్లమెంట్లో. ఎందుకంటే ఆ సంస్కరణలు వస్తే ఈ విష సంస్కృతి నుంచి వెళ్ళి బయటికి రావాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, వాళ్ళ పార్టీ స్ట్రక్చర్స్ మారాలి. ఇదంతా వాళ్ళకి ఇష్టం లేదు. ఈ కారణం వల్ల ఈరోజు ప్రజలు కంటిన్యూస్గా భంగపడుతున్నారు. ఈరోజు అనివార్య పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు తమ పార్టీని నడుపుకోవాలనుకుంటే కంపల్సరీగా ధనబలం, కులబలం, తర్వాత వాడు మార్కెట్లో 5 సంవత్సరాలలో వీడు పెట్టిన పెట్టుబడికి 10 అంతలు రాబట్టగలిగే శక్తి ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఈరోజు నిజంగా ఈరోజు ప్రజల్లో సేవ చేసి క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదు. ఆ పరిస్థితిలో ఈరోజు ఎన్నికలు జరుపుకోవడం అనేది చాలా దురదృష్టకరం. పద్మనాభరెడ్డి గారు, డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల కమిషన్కు ఎలాంటి విశేష అధికారాలు ఉండాలి? ఈసీని ఏ విధంగా బలోపేతం చేయాలంటారు? ఈసీ స్టార్ట్ అయ్యి సుమారుగా ఒక 70 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో చాలా మార్పులు వచ్చినాయి దేశంలో. కాబట్టి ఆ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతుందో దాంతో ఈసీ పవర్స్ వస్తాయి. దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల, మనకు ఎటువంటి ఎలక్షన్ కమిషన్ కావాలని. దురదృష్టవశాత్తు గత 50-60 సంవత్సరాల వరకు ఈసీ మీద, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఎవరు వేలెత్తి చూపలే. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ మన వాళ్ళ ఆఫీసర్స్ అక్కడ అబ్జర్వర్గా కూడా పోయారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. గత 10-15 సంవత్సరాల నుంచి ఆ అధికారంలో ఉన్న వ్యక్తులు తమ వారినే ఎలక్షన్ కమిషన్లో పెట్టుకుంటున్నారని ఒక అపవాదం ఉన్నది. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే ఆ విధంగానే అనిపిస్తుంది. ఇకపోతే ప్రపంచం మొత్తం మీద డెమోక్రసీస్ లోపల మనం ఫాలో అయ్యేది వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళదే మనం ఫాలో అవుతున్నాం. కొన్ని మ్యాచ్యూర్ డెమోక్రసీస్, జర్మనీ కానీ స్విట్జర్లాండ్ కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. డెమోక్రసీ ఉంది, కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే దామాషా పద్ధతిలో చేస్తారు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. ఇక్కడనేమో
క్యాండిడేట్ నిలబడితే అక్కడ పార్టీలు నిలబడతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాన్స్టిట్యుయెన్సీకి 3 పార్టీలు పలానా పార్టీ ఏ పార్టీకి ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు. తర్వాత చివరకు కొలిషన్ గవర్నమెంట్ సంకీర్ణంగా ఇది చేసుకుంటారు. ఇంకా ఆస్ట్రేలియాలో అయితే ఏం చేస్తారంటే ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి 100 ఓట్లు పోలైతే దాంట్లో 51 వచ్చినాయంటే ఆయన గెలిచినట్టు. 51 తక్కువ వస్తే కింది వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు. అంటే 2-3 సార్లు ఓటింగ్ వేయాల్సి వస్తుంది. ఇలా రకరకాలుగా పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా లోపల ఏదైతే మన సిస్టమ్ దీన్ని ఏమంటారు అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటారు. అంటే అందట్లో ఎవరికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా ఆయన గెలిచినట్టు. 100 ఓట్లు పోలైతే దాడ 20 మంది క్యాండిడేట్స్ ఉంటే ఒక ఆయనకు 6 ఓట్లు వచ్చి మిగిలిన వాళ్ళకి 5 ఓట్లు వస్తాయి, ఈయన గెలిచినట్టు. అంటే 94 మంది ఈయనకు అపోజ్ చేసినారు, ఒక 6 మాత్రమే ఈయనకు ఫేవర్ చేసినాడు, ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిపోయింది. ఈ సిస్టంలో ల్యాప్సెస్ ఉన్నాయి, ఇవి చాలా. అట్లాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఎలక్షన్స్ లోపల పొలిటికల్ పార్టీస్ కూడా మనకి రాజ్యాంగం ఏం చెప్పిందంటే రైట్ టు అసోసియేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అన్నారు. కాబట్టి నాకు రైట్ ఉంది కాబట్టి మనం 4 కలిసి ఒక పార్టీ పెట్టుకుంటాం, చందాలు తీసుకుంటాం, 4కి టికెట్లు ఇస్తాం, ఒక పద్ధతి పెట్టాలి. ఇంకోటి క్యాండిడేట్స్ ఇప్పుడు మన నిజామాబాద్లో చూస్తున్నాం, 180 మంది వరకు ఇచ్చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రదేశాలలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ నుంచి 1980 వరకు నేను కాంటెస్ట్ చేసినాను మెదక్లో ఒక ఆయన చెప్తా ఉండే అనమాట. ఆ పద్ధతి తీసేయాలి. కనీసం అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తే ఒక 5 సర్పంచులన్నా కానీ అటెస్ట్ చేయాలి. అట్లాగే ఎంపీకి అయితే ఒక 10 మంది ఏదో ఒక పద్ధతి పెట్టుకొని ఎస్ ఈయన కాంటెస్ట్ చేయడానికి అర్హుడు అన్నది. అట్లాగే ఎడ్యుకేషన్ కూడా మినిమం ఇప్పుడు 70 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి అందరు చదువుకున్న వాళ్ళు ఎన్నికలకు రావాలి. మినిమం ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీ అంటే 7th 10th పాస్ అయిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. కొన్ని మేము పరిశీలించినాము, వాళ్ళ అఫిడవిట్ లోపల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాస్తారు, అప్లైడ్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఓపెన్ యూనివర్సిటీ అన్నాడు. యాక్చువల్గా ఉన్నాయి అవి మా దగ్గర. అంటే ఆ వ్యక్తిని మేము కించపరచడం కాదు, మొదటి తరగతి చదువుకున్నా కానీ ఈ కెన్ అప్లై ఫర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్కి అప్లై చేయొచ్చు. అది చేసిన అన్నాడు. అంటే దాన్ని మేము BAగా క్వాలిఫికేషన్ తీసుకోవాలా, మొదటి తరగతి తీసుకోవాలా అర్థం కాదు. సో ఈ లొసుగులన్నీ కూడా సరిచేయాలి. నాగేష్ కుమార్ గారు, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా డబ్బు, మద్యం తదితర ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరగటం లేదు. ఈ తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది. ఈ దురవస్థ నుంచి ఎలా బయటపడాలంటారు? ఒక విషయం ఉందంటే పద్మనాభరెడ్డి గారు చెప్పింది, చట్టం మార్చుకుంటూ పోతుంటే ఎన్నిసార్లు చట్టం మార్చుకుంటాం, ఎన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తాం. వ్యవస్థని కొంచెం ఆదరించడం అనేది మనం అందరం నేర్చుకోవాలి. ప్లస్ కొన్ని చోట్ల ఏంటంటే వ్యక్తులు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ఇండియాలోని ప్రీ సెషన్ అండ్ పోస్ట్ సెషన్ TN సెషన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్న ముందు ఎన్నికలు అలాగుండి మ్యాస్ రిగింగ్ జరుగుతుండేది, బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, బూత్ స్టాంపింగ్ జరుగుతుండేది. ఏం చేశాడు స్టేషన్, నేను నా కళ్ళతో చూసిన కర్నూలు వచ్చి ఆయన బూత్స్ టూర్ చేశాడు. ఒక ప్రెస్ పార్టీలో తీసుకెళ్తే మేము కూడా స్టేషన్తో ఉన్నాం. అక్కడ అందరూ హడళ్ళు, కలెక్టర్ కానీ చిన్న అధికారులు కానీ అందరూ చేశారు. సో స్టేషన్ ఒకసారి బూత్కి వెళ్తే అమ్మో ఈయన వచ్చేస్తాడేమో అని భయం. దాని తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తాను. స్టేషన్ నేను ఒక కలెక్టర్ దగ్గర కూర్చున్నాను. కలెక్టర్ అంటే ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ అది. సో ఆయన ఏంటంటే ఎలక్షన్ కౌంటర్మాండ్ చేయాలా లేదా అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ ఆయన మీద డెసిషన్ తీసుకోలేకపోతారు. అయితే ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి ఏమో క్యాండిడేట్. స్టేషన్ అక్కడి నుంచి ఒక ఫోన్ చేశాడు, క్యాండిడేట్ చచ్చిపోయాడా బతికే ఉన్నాడా, చచ్చిపోయాడని చెప్పాడు. ఇంకా అనుమానం ఏంటి, కౌంటర్మాండ్ ఎలక్షన్ అంటే 2వ నిమిషానికి అప్పుడు ఆయన ఆర్డర్ ఇచ్చాడు, సర్దుకుంది. దాని తర్వాత ఎవరు నోరు ఎత్తలేదు. సో అలాంటి అధికారులు కూడా కావాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకేంటి ఇన్స్టిట్యూషన్ మీద కొంచెం రెస్పెక్ట్ పోతున్నది, రాజకీయ పార్టీలు కానీ ప్రజలకు కానీ. మీరు అడిగింది ఈ దురవస్థ నుంచి ఎలా బయటపడాలి? ఈ దురవస్థ నుంచి బయటపడాలి ఏంటంటే మనకి పాస్ట్ ఈజ్ పాస్ట్ అనేది మనకి ఒకటి ఫర్గివ్నెస్ ఒకటి ఉండాలనేది మనకి. ఒకటి అమెరికాలో ఉంది చెప్తాను నేను. ఎన్నికల్లోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒక డిస్ప్యూట్ వచ్చింది. విషయం ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది చాలా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, బుష్గా గెలిచాడు, అల్ గోర్ ఓడిపోయాడని. దేశం అంతా దాన్ని యాక్సెప్ట్ చేసి దేశం ముందుకు వెళ్ళిపోయింది. ఆయన బుష్లో అమెరికన్ ప్రెసిడెంట్లో ఆయన ఎన్ని లోపాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా దాంట్లో ఇంకేం లేదు. అల్ గోర్ ఉంటే అమెరికా అసలు వేరే పద్ధతిలో పోయేది, ప్రపంచం వేరే దేశాల్లో పోయింది. మన దగ్గర ఏమిటంటే మన ఇండియాని మనం ఒక డిబేటింగ్ సొసైటీగా మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఏ డెసిషన్కి ఎవరు కట్టుబడి ఉండరు. ఇప్పుడు ఈవీఎంస్కే చెప్తాను. దానికి ఈవీఎంస్కి కొంతమంది అగేన్స్ట్గా ఉండొచ్చు, కొంతమంది ఫార్గా ఉండొచ్చు. ఈవీఎంస్ వచ్చి మన రాష్ట్రంలోనే మొదట ఈవీఎం వచ్చింది షాద్ నగర్లో.
30 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా మన ఈవీఎంస్ గురించి మనం డిబేట్ చేస్తూనే ఉంటాం. ఈవీఎంస్ ఉండాలా, ఈవీఎంస్ ఉండకూడదని. సో ఏమిటంటే కొంచెం కొన్ని విషయాల్లోనే ఏదైతే రాజకీయ లబ్ధి జరుగుతుందా అని అలాంటి విషయాలు పక్కన పెడితే కొన్ని విషయాల్లో కన్సెన్సస్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవుతాయి. వివి రావు గారు, డబ్బు, మద్యం ప్రలోభాలకు తావులేని ఎన్నికలను ఊహించడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు ఎలాంటి విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం ఇది అంటారు? ఓటర్ల బలమే ప్రజాస్వామ్యానికి మూలం. దురదృష్టవశాత్తు ఈరోజు ఈ ఇంత పెద్ద ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకునే మనకు అతి వీక్ అయిన పొజిషన్లో ఓటర్ ఉన్నాడు మన దేశంలో. ఈరోజు రాజకీయ పార్టీలు ఓటర్ల యొక్క బలహీనతే మా బలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ఓటర్లు వాళ్ళను బలహీనతతో తిడుతుంటే మీ తిట్లే మా దీవెనలని నడుపుకుంటున్నటువంటి రాజకీయ సంస్కృతిలో మనం ఉన్నాం. ఈ సంస్కృతి మారాలంటే ముందు మనం కొన్ని కంట్రీస్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సింగపూర్ లాంటి కంట్రీ, చిన్న కంట్రీ అయినా కూడా ఒక 15-20 సంవత్సరాలు అక్కడ సివిల్ సొసైటీ బలపడడానికి చాలా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏ సమాజాల్లో అయితే వ్యక్తులు తాము ప్రభుత్వాలకు అంటే ఎన్నుకోబోయే ప్రభుత్వాలకు తాము ఏమి కోరుకుంటున్నారు అనేటువంటి ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో లీడర్లను ఎన్నుకునే సంస్కృతి కావాలి. ఇక్కడ కులాల ప్రాతిపదికనో లేకపోతే ఒక పూనకాల ప్రాతిపదికనో లీడర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇవాళ నిజమైనటువంటి రిప్రజెంటేషన్ పార్లమెంట్లో, అసెంబ్లీలో జరగాల్సింది ఏంటంటే విషయాల ప్రాతిపదికన. నిన్న నిజామాబాద్లో రైతులు చాలా చక్కటి ప్రదర్శన చేశారు. వాళ్ళ యొక్క సమస్యను తెలియపరచడానికి, ఈ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ తెలియపరచడానికి ఒక వింత రూపం ఎన్నుకున్నారు. ఆ రూపంలో ఈరోజు వాళ్ళు స్పష్టంగా మెసేజ్ ఇవ్వగలిగినారు. ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఎంఎస్పి ఇవ్వకుండా తాయిలాలు ఇచ్చి మీకు ఒక లోన్లు ఇస్తాం, లేకపోతే మీకు ఉచితంగా మీకు డబ్బులు ఇస్తామనే, మేము బిచ్చగాళ్ళం కాదు, మమ్మల్ని ఎంపవర్ చేయమని ఒక మెసేజ్ ఇచ్చారు. అలాంటి విషయాల ప్రాతిపదికన కనుక ఈరోజు సమాజంలో ఓటర్లు ఎక్కడికక్కడికి అంటే ప్రపంచంలో సివిల్ సొసైటీ బలపడితే, ఆ సివిల్ సొసైటీ సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తే, ఆ ప్రాతినిధ్యం మాత్రమే చట్టసభల్లో కనుక వాటికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఉండి సమస్యలకు సమాధానం రాబట్టగలిగితే డెఫినెట్గా ఈ పరిస్థితి ఉండదు, ఈ ప్రలోభాలకు తావుండదు. ఎన్నికల్లో ఇంత విచ్చలవిడిగా ప్రలోభాలకు గురి కావడానికి మూల కారణం ఏంటంటే మనకంటూ ఇప్పుడు వీరు చెప్పినట్టు ఒక స్పష్టమైనటువంటి మనకు ఒక ఎక్స్ప్రెషన్ లేదు. మనం ఏం కోరుకుంటున్నాము ఈ నాయకుల దగ్గర నుండి? వీళ్ళు ఇచ్చేటువంటి 300 రూపాయలకు 500 రూపాయలకు మన భవిష్యత్తును అమ్ముకోవడమా? మనం ఎందుకు ఇలా మనం వ్యవహరిస్తున్నామంటే దానికి సమాధానం లేదు. మొత్తం 4 సంవత్సరాల 11 నెలలు మనము పూనకాల్లో ఉండి ఒక నెల రోజులలో ఎన్నికల కమిషన్ మీద మన బాధ్యతలంతా తోసేసి వాళ్ళే మొత్తం నిర్ణయం చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో కొన్నిసార్లు మనం ఓట్లోకి వెళ్తున్నాం. ఓటింగ్ రోజే మనం వెళ్ళి మన ఓటును ఎక్కడుందని ఎత్తుక్కునే పరిస్థితి. హైదరాబాద్ లాంటి మహానగరంలో 30% కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. అంటే సరైన ప్రాతినిధ్యాన్ని రావట్లేదని తెలిసి కూడా గ్రామ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ కొంత మార్పు, ఆలోచన విధానంలో మార్పు రావాలి. సివిల్ సొసైటీని బలపరచాలి. సివిల్ సొసైటీ ఎప్పుడైతే బలపడుతుందో డెఫినెట్గా విషయాల ప్రాతిపదికన ఈ మార్పు కోరుకుంటున్నాము. అప్పుడు కంపల్సరిగా ఈ ఎన్నికల్లో ఒక మార్పు వస్తుంది, సరైన నాయకత్వం వస్తుంది, ప్రజాస్వామ్యం లాభం జరుగుతుంది. చివరగా ఏంటంటే అందరం కోరుకునేది 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఒక మెసేజ్ దేశానికి పంపాల్సింది ఉంది. మనమే మొదటిసారి ఎన్నికల్లో మొదటి విడత మనదే ఉంది కాబట్టి మేము ప్రలోభాలకు లొంగమని ఒక క్లియర్ మెసేజ్ దేశమంతా ఇవ్వవలసిందిగా కోరుకుంటూ తప్పకుండా మంచివారిని ఎన్నుకోండి, డబ్బుకు మద్యానికి మీరు లొంగొద్దని చెప్పి మేమందరం కూడా ప్యానలిస్ట్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరుకుంటున్నాం. ఎన్నికల వేళ నిర్లజ్జగా సాగుతున్న ప్రలోభాలు ప్రజాస్వామ్యాన్నే పరిహాసం చేస్తున్నాయి. కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.